హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సౌత్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ G+2 ఇండివిడ్యువల్స్ని చూస్తున్నాం. ఇది తూర్పు ఫేసింగ్ వస్తుంది. తూర్పు వైపు రోడ్డు ఉంటుంది, దక్షిణ వైపు కూడా రోడ్డు ఉంటుంది. సో 2 సైడ్స్ కూడా కార్నర్ సైట్ ఇది. అండ్ ఇది చూడండి, మనం ఉన్నది సౌత్ వైపు. సో రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది రాజమండ్రి బాలాజీపేట ఏరియాలో ఉంది, బొమ్మూరు దగ్గర బాలాజీపేట. సో రైల్వే స్టేషన్కి, ఆర్టీసీ కాంప్లెక్స్కి, ఇలా హుకుంపేట హైవే జంక్షన్కి, డీమార్ట్కి, విక్టరీ బజార్కి, వీటన్నిటి కూడా దగ్గర అనమాట. సో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, దక్షిణ వైపు కూడా రోడ్డు ఉండదు. సో సౌత్ ఈస్ట్ కార్నర్లో G+2 రీసేల్ హౌస్, ఓల్డ్ హౌస్ ఇది. కింద 2 బెడ్రూమ్ ఒకటి, 1 BH ఒకటి. సో మొత్తం కింద 2 పోర్షన్స్ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్ అండ్ సింగిల్ బెడ్రూమ్. పైన 3 బెడ్రూమ్ ఉంటుంది, దానిపైన 2 బెడ్రూమ్ ఉంటుంది. సో బాగుంది. రెంట్స్ కూడా ఒక 45,000 వరకు నెలకి రెంట్లు సంపాదించుకోవచ్చు దీని మీద. సైటు కూడా చాలా పెద్ద సైటు అండ్ మంచి ఏరియా కూడా. సో గోదావరి వాటర్ ప్రొవిజన్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. సో క్లియర్గా చూద్దాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, నెంబర్ సేవ్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి. సో ఇదైతే మెయిన్ గేట్ ఉందో, ఇది ఈస్ట్ వైపు వస్తుంది అనమాట. సో హౌస్ వచ్చేసి తూర్పు ఫేసింగ్. సో దీనికి బోర్వెల్ కూడా ఉంది. సో గోదావరి వాటర్ వస్తుంది, ఇలా బోర్ వాటర్ కూడా వస్తుంది. సో ఈ నార్త్ వైపు అంతా కూడా పార్కింగ్ అనమాట, కార్ పార్కింగ్. సో పై ఫ్లోర్ వాళ్ళు, కింద ఫ్లోర్ వాళ్ళు కూడా పార్కింగ్ చేసుకునేటట్లు చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఇది టోటల్ సైట్ వచ్చేసి మనకి 371 గజం సైటు, 371 స్క్వేర్ యార్డ్స్, 7.6 సెంట్స్. సో 7.5 సెంట్ల వరకు ఉంది. ఇదంతా కూడా నార్త్ వైపు. సో క్రింద రెంట్స్కి ఇవ్వడం వల్ల ఏంటంటే లాక్ చేసి ఉంది, సో చూపించడానికి లేదు. ఇదే బోరు, గోదావరి వాటర్ వస్తుంది అండ్ ఈ బోర్ వాటర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఫ్రంట్ వచ్చింది, ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ రెంట్కి. వెనకాల నార్త్ ఫేసింగ్ వైపుకి ఒకటి ఉంటుంది, 1 BHK అది. సో కింద వచ్చేసి మొత్తం 3 బెడ్రూమ్ వస్తుంది ఇది కలిపి. సో ఇటేంటంటే ఇది సౌత్ వైపు అనమాట, షాప్స్ కట్టుకోవడానికి ఇక్కడ కన్వీనియంట్గా ఉంటుంది. సో మీకు తీసుకున్న తర్వాత రెంట్స్కి ఇవ్వడానికి ఇక్కడ కమర్షియల్గా షాప్స్ కట్టి అటువైపు పెట్టవచ్చు అనమాట, రోడ్డు వైపుకి. సో అది కూడా ఛాన్స్ ఉంది, రోడ్ సైడ్ కమర్షియల్ షాప్స్ కట్టుకుంటే కనుక రెంట్స్ అవి కూడా అడిషనల్గా యాడ్ అవుతాయి మీకు. అండ్ ఇది పైన ఫస్ట్ ఫ్లోరు. సో కింద ఫ్లోర్ చూసాం కదా, దాని పై ఫ్లోరు. సో ఇందులో వచ్చేసి ఓనర్ ఉంటున్నారు ప్రజెంట్, పైన కింద రెంట్కి ఇచ్చారు. బాగా స్ట్రాంగ్గా కట్టారు, ఎందుకంటే మనకి ఓల్డ్ హౌసెస్ ఎప్పుడు కూడా ఓన్గా కట్టించుకునే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా సరే బాగా వేశారనమాట ఫౌండేషన్ అది కూడా. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది. అంతా కూడా ఇది సిట్అవుట్ అండ్ బాల్కనీ ఏరియా. 11/13, 11x13 అడుగులు ఉంది ఇది బాల్కనీ. సో పైన సెపరేట్ పూజా రూము, కిచెను, హాలు, 3 బెడ్రూమ్స్ వస్తాయి. సో అండ్ వాషింగ్ ఏరియా ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి. సో పక్కన కూడా చుట్టూరు సెట్ బ్యాక్స్ ఎక్కువ వదలడం వల్ల ఏంటంటే ఈ మొక్కలు అవి వేసుకోవడానికి కావచ్చు, ఇవన్నీ కూడా గ్రీనరీగా బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా నార్త్ వైపు, ఉత్తర వైపు. సో రెంట్స్కి ఇవ్వడం వల్ల ఏమైందంటే కింద చూపించడానికి లేదు, పైన కూడా లాక్ చేసి ఉన్నాయి, 2 లాక్ చేసి ఉన్నాయి. సో ఇదైతే ఓనర్ ఉంటున్నారు కాబట్టి మనం వీడియో తీయడానికి అయితే పాసిబిలిటీ అయింది. ఈస్ట్ వైపు డోర్ ఉంది, నార్త్ వైపు కూడా డోర్ ఉంది. హాలు 12/10-8, 12x28 అడుగులు వచ్చింది హాలు. సో పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. నీట్గా మెయింటైన్ చేశారు, చాలా బాగుంటుంది, చాలా నీట్గా. హౌస్ అయితే మంచి లొకేషన్లో ఉందన్నమాట. రాజమండ్రి బాలాజీపేట మెయిన్ రోడ్కి చాలా దగ్గర. ఇక్కడ నుండి విక్టరీ బజార్ కావచ్చు, బాలాజీపేట సెంటర్ కావచ్చు, బొమ్మూరు హైవే జంక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, 13/14, 13x14 అడుగులు ఉంది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది. సో పెయింట్స్ కావచ్చు, సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా నీట్గానే మెయింటైన్ చేస్తారు, ఓల్డ్ హౌస్ అయినా సరే. సో ఓనర్ చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే దగ్గర ఉండి చాలా బాగా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారనమాట. పైన ఒక ఫ్లోర్ ఆల్రెడీ ఉంది, కావాలంటే దానిపైన కూడా వేసుకునేటట్లు అంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది.
సో ఇది ఒక రూము, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి చేర్చి ఉన్న రూము. సో వెనకాల ఒక డోర్ ఉంటుంది వెస్ట్ సైడ్కి, అలా వెళ్తే కనుక వాషింగ్ ఏరియా సైడ్కి వెళ్తుంది. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట. సో ఇది ఒక బాత్రూమ్. ఇది సో పెద్ద బాత్రూమ్స్ వస్తాయి అన్నమాట అన్నీ కూడా. అండ్ ఇది వెస్ట్ సైడ్కి యూటిలిటీ ఏరియా. సో వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇటువైపుకి ప్రొవిజన్ ఉందన్నమాట, పడమర వైపుకి. పడమర దక్షిణ కార్నర్లో వస్తుంది ఈ ప్లేస్ ఇది. సో ఇక్కడ ట్యాప్ అది ఉంది, వాషింగ్ సెక్షన్ అంతా ఇటువైపు చేసుకోవచ్చు. సో సౌత్ సైడ్ ఏదైతే రోడ్డు ఉందో అటువైపుకి మనం కమర్షియల్గా మొత్తం షాప్స్ కట్టుకుంటే కనుక సో దీనికన్నా ఇన్కమ్కి దానికి కూడా యాడ్ అయ్యి చాలా వరకు రెంట్స్ బాగా వస్తాయి. అది రోడ్డు ఫేసింగే కాబట్టి లోపలికి ఇంకా చాలా ఊరు ఉంది, చాలామంది ఉంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ అడుగుతున్నారు, ఏదైనా గోడౌన్ టైప్ వేసుకోవడానికి అడుగుతున్నారు కానీ ఇవ్వలేదు. సో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి తగ్గట్టుగా ఒక 3-4 షాప్స్ అయినా మీరు వేసుకోవచ్చు, చిన్నవి. సో లెంత్ ఎక్కువ వస్తుంది సైట్ కాబట్టి మీరు ఎలా అయినా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. పైన 13.6/14 ఉంది, 13.5x14 అడుగులు. సో చాలా పెద్దది వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో చూసారు కదా, 2 మంచాలు వేసినా కానీ చాలా స్పేషియస్గా కనిపిస్తుంది ఇంకా బెడ్రూమ్ అనేది. అండ్ దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో ఫ్రంట్ ఒక రూమ్ ఉంటుంది, బాత్రూమ్ అనేది లోపలికి వస్తుంది. సో చాలా స్పేషియస్గా ఉంటుంది. వెస్టర్న్ కమోడ్తో టేబుల్ టాప్ ఇది వాష్ బేసిన్. ఇది మొత్తం 371 గజాలు, 7.6 సెంట్లు ఉంది. తూర్పు మరియు దక్షిణ కార్నర్లో ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ G+2 రీసేల్ హౌస్, పాత హౌసు. అండ్ ఇది కిచెను 10/13.4, 10x13 అడుగులు 4 అంగుళాలు వచ్చింది. పైన కూడా లో రూఫ్ ఉంది. సో కిచెన్లో కూడా వుడ్ వర్క్ అది చేంజెస్ ఉంది, గ్రానైట్ ప్లాట్ఫామ్తో, స్టెయిన్లెస్ స్టీల్ సింక్తో, ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ప్రొవిజను. సో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీకు క్లారిటీగా తెలుస్తుంది ఎట్లా సర్దుకోవాలి ఏంటి అనేది. అండ్ అలా దక్షిణ వైపు కూడా డోర్ ఉంది, సో అది చూపించలేదు. ఇది సెపరేట్ పూజా రూము, 6.6/10, 6.5x10 అడుగులు వచ్చింది, పెద్దది వచ్చింది పూజా రూమ్ కూడా. సో పూజా రూమ్ చాలా పెద్దగా ఉంది. మనం తీసిన హౌసెస్లో ఇదే పెద్ద పూజా రూమ్ ఉన్న హౌస్. సో ఇది కింద ఫ్లోర్ వచ్చేసి 1994 వేశారు కిందది. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 2006లో కట్టారనమాట. సో రెంటల్ పరంగా చూసుకుంటే 45,000 వరకు రెంట్లు వస్తున్నాయి. అంటే ఇక్కడ గజం వచ్చేసి 45,000 నుండి 50,000 ఉంది స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఏరియాలో. అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. ఇది యాడ్ నెంబర్ 0368 యాడ్ నెంబరు. రీసేల్ ఇండివిజువల్ G+2 హౌస్, ఈస్ట్ సౌత్ కార్నర్, 371 స్క్వేర్ యార్డ్స్, 7.6 సెంట్స్. సైట్ మెజర్మెంట్స్ 55x64.9. సో టోటల్ రూమ్స్ వచ్చేసి 7, టోటల్ బాత్రూమ్స్ 7 ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 2.5 CR, 2,50,00,000. లొకేషన్ బాలాజీపేట, నియర్ బై బొమ్మూరు హైవే జంక్షను అండ్ రైల్వే స్టేషన్, వీటన్నీ కూడా సెంటర్లో బాగుంటుంది. ఇది బాలాజీపేట, 2,50,00,000 పడుతుంది ఇది ప్రైస్ అనేది. గజాలు కూడా ఎక్కువ అనమాట, 371 గజాలు. అండ్ ఇది పైన సెకండ్ ఫ్లోర్లో. సో ఫ్రంట్ అంతా కూడా ఓపెన్ స్లాబ్ ఉంటుంది, పైన వచ్చేసి ఓపెన్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 2 BHK ఉంటుంది. ఇది కూడా రెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం రెంట్లు చూసుకుంటే 45,000 వరకు రెంట్లు వస్తాయి. చూసారు కదా జంక్షన్, 4 రోడ్ల జంక్షన్ ఇది. మనం ఇటువైపు చూసేది సౌత్.
రైట్ సైడ్ ఉండే సౌత్ అనమాట. షాప్స్ కట్టుకున్నారంటే ఇంకా బాగుంటుంది అనమాట. అటువైపు షాప్స్ కట్టేసుకుని రెంట్స్కి ఇచ్చుకున్నారంటే ఏరియా అంతా కూడా రెంట్కి తీసుకుంటారు కమర్షియల్గా. సో ఇది దీనిపైన వాటర్ ట్యాంక్ అది ఉంది. సో బోర్ వాటర్ వస్తుంది, గోదావరి వాటర్ కూడా వస్తుంది ఇది. సో కాస్ట్ వచ్చి చెప్పాను కదా 2,50,00,000. లొకేషన్ బాలాజీపేట. సో మనకి ఉక్కంపేట డీమార్ట్కి అండ్ ఇలా బాలాజీపేటలో విక్టరీ బజార్కి, కూరగాయల మార్కెట్లకి, తర్వాత రైల్వే స్టేషన్కి, వీటన్నిటి కూడా యాక్సెస్ బాగుంటుంది. ఈస్ట్ రైల్వే స్టేషన్కి అయితే బాగా దగ్గరగా వస్తుంది ఇంకని. సో అంతా డెవలప్ అయిన ఏరియాని. అండ్ ఈ ప్రాపర్టీ నుండి బాలాజీపేట మెయిన్ రోడ్, బొమ్మూరు బాలాజీపేట మెయిన్ రోడ్ 80 మీటర్స్ ఉంది. బాలాజీపేట సెంటర్ 400 మీటర్స్ వచ్చింది. బొమ్మూరు హైవే జంక్షన్ 650 మీటర్స్ ఉంది. ఐఎల్టీడీ జంక్షన్ రైతు బజార్ 1.6 km ఉంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ 1.8 km. ఈనాడు ఆఫీసు 1.9 km. డిమార్ట్ అండ్ హుకుంపేట సెంటర్ 2.1 km. మారంపూడి హైవే జంక్షన్ 3.2 km. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 4.3 km. లాలాచెరువు సెంటర్ 7.4 km. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 16.7 km. సో బాగుంటుంది, మంచి లొకేషను. మీకు రెంటల్గా చూసుకోవాలనుకున్నా సరే, లేదా మీరు ఉండడానికి కూడా బాగుంటుంది. ఏదైతే ఓనర్ ఉంటున్నారో ఫస్ట్ ఫ్లోర్లో అది మీరు తీసుకుని మీరు ఉండి పైన కింద రెంట్స్కి ఇచ్చుకోవచ్చు. సో అడిషనల్గా కావాలనుకుంటే సౌత్ వైపు గోడ తీసేసి ప్రహారీ కూడా షాప్స్ కట్టుకుంటే కమర్షియల్ కూడా యూజ్ అవుతుంది. 371 గజాలు, 7.6 సెంట్లు, రీసేల్ G+2 హౌస్. కింద ఫ్లోర్ వచ్చేసి 94 వేశారు, పై ఫ్లోర్ వచ్చేసి 2006 వేశారనమాట. దీని కాస్ట్ 2,50,00,000. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే కనుక లోన్ కూడా వస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని విధాలుగా మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్. సో నీడ్ ఉంటే కనుక కాల్ చేయండి. యాడ్ నెంబర్ 0368 యాడ్ నెంబరు. సో దగ్గర నుండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడి ఓనర్తోనే రేట్ ఫైనల్ చేసుకోవచ్చు. అంత ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. సో మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్. VIP ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.